నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం వాణిశ్రీ కాలం పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ రచయిత శ్రీ సిహెచ్ శివరాం ప్రసాద్ గారు రచించిన బర్త్డే కానుక అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ 1980 సెప్టెంబర్లో అపరాధ పరిశోధన మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. నాకు సబ్ ఇన్స్పెక్టర్ నుండి సర్కిల్ ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ వచ్చినందుకు ఆనందంతో ఉప్పొంగిపోయాను. జీతంలో పెరుగుదల, హోదా తలుచుకుని ఉక్కిరిబిక్కిరయ్యాను. ఇన్నాళ్ళు నేను హెడ్డులను కానిస్టేబుళ్లను మాత్రమే హడలు కొట్టేవాణ్ణి. ఇక నుంచి కొందరు అస్సైలను కూడా దడదడలాడిస్తాను. అయితే నన్ను పోస్టు చేసిన ఊరును చూసి నీరు కారిపోవాల్సి వచ్చింది. అది వీరకేసరిపురం. ఆ ఊరు పేరుకు తగినట్లే ఉంటుంది. ఆ ఊరి పేరు ఇండియా ప్రజలకు సుపరిచితమే. ఆ ఊళ్ళో వీరులు ఎక్కువగా ఉంటారనటానికి నిదర్శనంగా దోపిడీలు, హత్యలు తరచుగా జరుగుతూ ఉంటాయి. అక్కడి ప్రజలకు రాజకీయ చైతన్యం ఎక్కువట. అందుకే ఆ తాలూకాలో గొడవలు ఎక్కువట. అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తే పనిష్మెంట్ వేసినట్లే అని మా డిపార్ట్మెంట్లో అనుకుంటారు. పోలీస్ అధికారులు ఎవరూ అక్కడ ఉండటానికి ఇష్టపడరు. ఏవేవో కుంటి సాకులు చెప్పి ట్రాన్స్ఫర్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. నేను ప్రమోషన్ మీద వెళ్తున్నవాడిని కనుక కొన్నాళ్లు ఉండక తప్పదు కనుక బయలుదేరాను. అదృష్టవశాత్తు మా ఫాదర్ టౌన్లో ఇల్లు కట్టించి ఇచ్చిపోయాడు కాబట్టి పిల్లల్ని కాలేజీలో చేర్పించి ఒంటరిగానే వీరకేసరిపురం బయలుదేరాను. నాకు ఛార్జ్ ఇచ్చిన సర్కిల్ ఇన్స్పెక్టర్ నాకు పాత గురువే. నేను ఆయన కింద పనిచేశాను లోగడ. నేను బ్రతికిపోయానోయ్ అన్నాడు ఆయన దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని. అయితే నేను చచ్చానన్నమాట అన్నాను నవ్వుతూ. ఆయన కూడా నవ్వేశాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లారీలో సామాను వేసుకుని గురుడు ఫ్యామిలీతో సహా వెళ్ళిపోయాడు. ఆ ఇంట్లోనే నేను దిగాను. ఒక్కడికే అంత ఇల్లు అనవసరమే అయినా హోటల్ భోజనం పడదు కాబట్టి వంటవాణ్ణి పెట్టుకోవాలనుకున్నాను. ఆ ఏర్పాట్లన్నీ మా వాళ్ళు చేసేశారు. తిరుపతి అనేవాడిని వంటకు కుదిర్చారు. వయసు మళ్ళిన వాడే అయినా వంట బాగా చేస్తాడుట. ఆ ఏరియాలో ఎస్ఐలు నన్ను కలుసుకుని పరిచయం చేసుకున్నారు. వీరకేసరిపురం తాలూకా కేంద్రం. ఆ ఊళ్ళో ఒక్కటే పోలీస్ స్టేషన్. అందులో ఎస్ఐ కృష్ణమూర్తి పాత ఫ్రెండు. పేరుకు తాలూకా కేంద్రమే తప్ప మరుగుజ్జలా ఉండిపోయింది ఊరు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు గొడవలు ఎక్కువట. ఆ ఊళ్ళో కంటే చుట్టుపక్కల ఊళ్ళల్లో జరుగుతూ ఉంటాయట రాజకీయ హత్యలు. అదంతా కృష్ణమూర్తి చెప్పాడు. ప్రస్తుతానికి పర్వాలేదు, ప్రశాంతంగానే ఉంది. పంచాయతీ ఎలక్షన్స్ వస్తే మాత్రం మనం రిజర్వ్ సిఆర్పి తెప్పించుకోవాల్సిందే అన్నాడు కృష్ణమూర్తి నవ్వుతూ. అప్పుడు ఉదయం 9 గంటలైంది. నేను ఛార్జ్ తీసుకుని 24 గంటలు కాలేదు. కృష్ణమూర్తి నవ్వుతూనే ఉన్నాడు. టెలిఫోన్ ఏడ్చింది. రిసీవర్ ఎత్తి పోలీస్ స్టేషన్ ప్లీజ్ అన్నాను. కొండయ్య గారేనా ప్రశ్నించింది అవతలి కంఠం. కాదు. మరెవరు? ఆయన నిన్ననే వెళ్ళిపోయాడు. నేను కొత్త సర్కిల్ ఇన్స్పెక్టర్ని చెప్పాను. నమస్కారం సార్ అంది అవతలి కంఠం. నమస్కారం. ఎవరు మీరు? నా పేరు ప్రతాపరాయుడు సార్, జమీందారు గారి అబ్బాయిని. అలాగా. కొండయ్య గారు నాకు ఫ్రెండు. మిమ్మల్ని కలుసుకోవటానికి వస్తాను. స్టేషన్లో ఉంటారు కదా అన్నాడు. ఉంటాను. ఏమన్నా పనా? పనేం లేదు సార్, ఏమీ తోచక. మీరు ఇప్పటికే తెలుసుకుని ఉండాలి. ఈ ఊళ్ళో చదువుకున్న వాళ్ళకి ఏమీ తోచదు. అందుకే ఉన్న కొద్ది మందితో కాలక్షేపం చేస్తూ ఉంటాను అన్నాడు. పాపం అనుకున్నాను. ఎవరి ప్రతాపరాయుడు ఫోన్లోనే బోర్ కొట్టిస్తున్నాడు అన్నాను రిసీవర్ పెట్టేసి. ఒకప్పుడు ఈ ఏరియా జమీందారుల కింద ఉండేది. ఆ వంశం వాళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారు. నరసింహరాయుడని జమీందారు ఉన్నాడు. పక్షవాతం వచ్చి మూలపడ్డాడులేండి. ఆయన ఏకైక కుమారరత్నం ఈ ప్రతాపరాయుడు. కొంచెం స్క్రూ లూజు అయితేనే మనకి కాలక్షేపం అంటూ నవ్వాడు కృష్ణమూర్తి. ఇంతలో ఎవరో ఒకతను వచ్చి విష్ చేసి నిల్చున్నాడు. ఏమిటి ప్రశ్నించాను. నా పేరు రామారావు సార్. సెంటర్లో వెల్కమ్ హోటల్ నాదే. సరే, ఏం కావాలి? విసుగ్గా అన్నాను. మా నాన్న కనిపించడం లేదు సార్ విచారంగా అన్నాడు. ఏం మతిస్థిమితం లేదా? ఆహా, బాగానే ఉన్నాడు సార్. మరింకేమిటి, ఇంట్లో ఏదైనా గొడవ పెట్టుకున్నారా? అటువంటిదేమీ లేదు సార్. ఏమీ లేకపోతే ఎక్కడికి పోతాడు, ఎందుకు పోతాడు? చిన్నపిల్లవాడ తప్పిపోవటానికి అన్నాడు కృష్ణమూర్తి. ఎప్పటి నుంచి కనిపించడం లేదు నేను ప్రశ్నించాను.
మొన్న రాత్రి ఇంటికి రాలేదు. వస్తాడులే అని ఊరుకున్నాను. రాత్రి వరకు రాకపోతే అనుమానం వచ్చింది. ఎందుకైనా మంచిదని మీకు రిపోర్ట్ ఇవ్వాలని వచ్చాను అన్నాడు రామారావు. కూర్చుని రిపోర్ట్ రాసివు అన్నాను. అతను రిపోర్ట్ రాసిచ్చాడు. వాళ్ళ నాన్న పేరు గోపయ్య. వయసు 60 వరకు ఉంటాయి. పొడుగ్గా ఉంటాడు. తెల్లటి పంచాలు ఆల్చి వేసుకుని ఉంటాడు. ఫోటో ఉందా? తల ఊపాడు రామారావు. ఒకటి పంపిస్తే మంచిది అన్నాను. అలాగే పంపిస్తాను సార్. మీరు దయచేసి మా నాన్న ఏమయ్యాడో చూడాలి సార్ అన్నాడు. సరే అన్నాను. రామారావు వెళ్ళిపోబోతూ ఉంటే స్టేషన్ బయట జీప్ ఆగిన శబ్దం వినిపించింది. ఆ వచ్చిన కుర్రాడు రామారావును పలకరించి లోపలికొచ్చి నాతో కరచాలనం చేసి గ్లాడ్ టు మీట్ యూ సార్ అన్నాడు. ఇతనే సార్ ప్రతాపరాయుడు, పిల్ల జమీందారు నవ్వుతూ అన్నాడు కృష్ణమూర్తి. భలే వాళ్ళు సార్. జమీందారు వెళ్ళిపోయి ఎంతకాలమైంది? మేం పేరుకే జమీందారులం అన్నాడు అతను. నేను అతన్ని పరీక్షగా చూశాను. ఎర్రగా ఎత్తుగా ఉన్నాడు. 25 ఏళ్ళు పైనే ఉంటాయి అతనికి. హిప్పీ క్రాపు, సైడ్ లాక్స్తో అప్ టు డేట్గా డ్రెస్ చేసుకుని చలాకీగా మాట్లాడుతున్నాడు. కృష్ణమూర్తి చెప్పినట్లుగా కొంచెం వాగుడు ఎక్కువే. తనకు అనవసరమైన వాటిల్లో కూడా తల దూర్చేలా అనిపించాడు. రామారావు ఎందుకు వచ్చాడు సార్? ఎంతో చనువుగా అడిగాడు. నాకు చిరాకు పుట్టింది. అవన్నీ ఇతనికెందుకు అనుకున్నాను. అందుకే చెప్పలేదు. వాళ్ళ నాన్న మొన్నటి నుండి కనిపించటం లేదుట, రిపోర్ట్ ఇవ్వటానికి వచ్చాడు అన్నాడు ఎస్ఐ కృష్ణమూర్తి. ఎవరు? ఆ ముసలాడు గోపయ్య అంటూ ఆశ్చర్యం వెలిబుచ్చాడు. ఆ ముసలాడు అసాధ్యుడు సార్. ఎక్కడికి పోతాడు అన్నాడు ప్రతాపరాయుడు. మీకు అతనితో పరిచయం ఉందా? లేకపోవటం ఏమిటి సార్? చెప్పకూడదు కానీ ఆ ముసలాడు గుడిని అందులో లింగంతో సహా మింగేసే రకం. నా చిన్నప్పుడు మా కోటలో పనిచేసేవాడు సార్. అన్నం పెట్టి 25 రూపాయలు ఇచ్చేవాడు మా నాన్న. ఓ ఐసి. అటువంటి వాళ్ళ ఫ్యామిలీ ఈ రోజున ఏ పొజిషన్లో ఉంది? ఏ పొజిషన్లో ఉంది మీరే చెప్పండి. మీకు కొత్త తెలియదు కదా, నేనే చెప్తాను. కృష్ణమూర్తి గారికి తెలిసే ఉండొచ్చు అన్నాడు. నోనో, నాకు పెద్దగా తెలీదు, మీరే చెప్పండి అన్నాడు కృష్ణమూర్తి. మెయిన్ బజారులో బస్టాండ్ ఎదురుగా వెల్కమ్ హోటల్ ఉంది. అది వాళ్ళదే. రోజుకు 1000 రూపాయలు అమ్ముతుంది. పాత పెంకుటిల్లు పడగొట్టించి 2 అంతస్తుల మేడ కట్టించాడు. 1,00,000కు తక్కువ చేయదు. 25 ఎకరాల మాగాణి కొన్నాడు. అదిగాక 10 ఎకరాల మామిడి తోట. ఎలా సంపాదించాడు అడిగాను. చెప్పాను కదా సార్, అసాధ్యుడని. 25 ఏళ్ల క్రితం 25 రూపాయల జీతంతో బ్రతికినవాడు ఇంత ఆస్తి సంపాదించాడంటే ఆ ముసలాడి బ్రెయిన్ ఎంత గొప్పదో కదా. అటువంటి వాడు తప్పిపోవటం ఏమిటి సార్ అంటూ నవ్వాడు. మరెక్కడికి పోయి ఉంటాడు ప్రశ్నించాను. ఈ మధ్య ఆ ముసలాడు ఎక్కువగా తాగుతున్నట్టు తెలుస్తోంది. ఇంట్లో గొడవల వల్లనట. విరక్తి పుట్టి తాగి తాగి ఎక్కడైనా హరి అన్నాడేమో. వాట్? ఆశ్చర్యపోయాను ప్రతాపరాయుడు అంత ఖచ్చితంగా చెప్తూ ఉంటే. తాగి రోడ్డు పక్కన పడిపోయి ఉంటే నా జీపులో వేసుకుని ఇంట్లో చేర్చాను ఎన్నోసార్లు. తర్వాత చెప్పాను కూడా, ఎప్పుడూ అలాగే దిక్కులేని చావు చేస్తావని అన్నాడు. మరిదంతా అతని కొడుకు చెప్పలేదే సందేహంగా అన్నాను. ఎందుకు చెప్తాడు సార్? ఈ మధ్య తండ్రికి కొడుక్కి పడటం లేదు. ఈ ముసలాడు చావునన్నా చావడేమని విసుక్కుంటున్నాడు కూడా. అసలు కొడుకే చావు కుట్టి పారేసి మీకు రిపోర్ట్ ఇచ్చాడేమోనని నా అనుమానం అన్నాడు ప్రతాపరాయుడు. నేను ఆశ్చర్యంతో నోరు తెరుచుకున్నాను. కృష్ణమూర్తి మతిపోయిన వాడిలా చూస్తున్నాడు గుడ్లు అప్పగించి. ఆ సమయంలో ఆ పిల్ల జమీందారు మాకు డిఎస్పీలా కనిపించాడు. సరే సార్, ఆ గొడవలో పడి అసలు సంగతి మర్చిపోయాను. ఈ రాత్రి డిన్నర్ మా ఇంట్లోనే మీకు అన్నాడు. ఎందుకు అన్నాను. ఎందుకేమిటి సార్, మీరు ఈ ఊరు వచ్చిన సందర్భంలో అనుకోండి. ఏమంటారు కృష్ణమూర్తి గారు? అసలు డిన్నర్కి రావడానికి ఒక సందర్భం అంటూ ఉండాలనే రూల్ ఏమన్నా ఉందా ఏంటి అన్నాడు. ఎస్ఐ చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. నేనేమో ఇబ్బందిగా కదిలాను కుర్చీలో. అసలే ఈ ఏరియాలో రాజకీయాలు రావణ కాష్టాలు. ఈ పిల్ల జమీందారు ఏ పార్టీయో, ఏ వర్గమో, ఎవరి ముఠానో. ఇతనితో క్లోజ్గా ఉంటే ఏమేమి అనర్థాలు జరుగుతాయో, ఎవరెవరికి పుండు మీద కారం పడుతుందో, ఏ నాయకుడి ఆగ్రహానికి గురి కావలసి వస్తుందో అదంతా ఆలోచించి డిన్నర్కి ప్రస్తుతానికి రానని ఏవేవో కుంటి సాకులు చెప్పి ఆ పిల్ల జమీందారుని డిస్పోజ్ చేసేసరికి నా తల ప్రాణం తోకకొచ్చింది. మధ్యాహ్నం భోజనం చేసి స్టేషన్కి వెళ్ళి పాత రికార్డులు తిరగేస్తూ కూర్చున్నాను.
ఆ ఏరియాలో క్రైమ్స్ ఎలా ఉంటాయో తెలుసుకోవటానికి. హెడ్ కానిస్టేబుల్ ఎవరినో పట్టుకొచ్చి ఎదుట నిలబెట్టాడు. ఎవరో ముసలోడు నన్ను చూసి 2 చేతులు ఎత్తి నమస్కారం చేశాడు. నేను రుద్రపాలెం వెట్టోణ్ణయ్యా అన్నాడు. ఏమిటి? మున్సిపు నాయుడు పంపారయ్యా అంటూ ఒక చీటీ అందించాడు. అది చదివి తల చేత్తో పట్టుకోవలసి వచ్చింది. ఆ ఊరి శివార్లలో ఒక పాడుబడిన బావిలో శవం తేలిందిట. రుద్రయ్యపాలెం ఎక్కడా? హెడ్ను అడిగాను. దగ్గరే సార్, పక్క ఊరే. ఎంత దూరం ఉంటుంది? 4 మైళ్ళు ఉంటుంది సార్. జీపు వెళ్తుందా? ఎండాకాలం వెళ్తుంది సార్. ఇది ఎండాకాలమే కదా? అవును సార్. మరి జీపు వెళ్తుంది కదా? వెళ్తుంది సార్. మరి ఆ సంగతి ముందే చెప్పకుండా అతి తెలివి చూపిస్తావేం అని లెఫ్ట్ రైట్ ఇచ్చాను హెడ్కి. అతని ముఖం నయా పైసా అంత అయ్యింది. నాకు చిరాకు ఇటువంటి డొంక తిరుగుడు గాళ్ళంటే. ఎస్ఐ ఏడి అడిగాను. ఇంకా రాలేదు సార్. వెళ్ళి పిలుచుకొని రా, అర్జెంటు, మర్డర్ కేసు అని చెప్పు. హెడ్ పరిగెత్తాడు. కృష్ణమూర్తి హడావుడిగా వచ్చాడు. రాగానే రుద్రయ్యపాలెం మున్సిపు పంపిన రిపోర్టు చూపించాను. ఒకవేళ ఆ శవం ఆ గోపయ్యదేమో సందేహం వెలిబుచ్చాడు. నిజమే, నాకు ఐడియా రానేలేదు. అతని కొడుకును కూడా తీసుకువెళ్తే గొడవ వదిలిపోతుందనిపించింది. రుద్రయ్యపాలెం పోతూ దారిలో రామారావుని ఎక్కించుకుని వెళ్ళాము. మేం వెళ్లేసరికి ఊరు బయటే ఉన్నారు జనం. లావుగా పొట్టిగా ఉన్నాయన మునుసుబు నాయుడట. పరిచయం చేసుకున్నాడు. ఇంకా ఊరి పెద్దలు కొందరున్నారు. అక్కడికి దగ్గరలోనే ఉంది పాటుపడిన శవం. వెళ్ళి చూశాను. కుళ్ళిన వాసన వస్తోంది. బయటకు తీసిన తర్వాత రామారావు శవాన్ని గుర్తుపట్టి గొల్లుమన్నాడు. అది తన తండ్రిదే అని ఏడుస్తూ చెప్పాడు. రామారావు ఏడుస్తుంటే నాకు సానుభూతి కలగటం లేదు. ప్రతాపరాయుడు చెప్పిన విషయాలు గుర్తుకొచ్చాయి. ఒకవేళ కొడుకే తండ్రిని చంపి నాటకం ఆడుతున్నాడేమో అనిపించింది. ఈ రోజుల్లో కొడుకులు తండ్రిని చంపటం అనేది సర్వసామాన్యమైన విషయం అయిపోయింది. నా సర్వీసులో ఇటువంటివి లెక్కలేనని చూశాను. కాసేపు అతన్ని ఏడవనిచ్చి భుజం తట్టి, విచారించకు, ఎందుకు జరిగింది ఇలా? మీ ఇంట్లో ఏమైనా గొడవలు జరిగాయా అన్నాను. గొడవలేమీ లేవు సార్, అదంతా మా తమ్ముడి వలన వచ్చింది అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ. ఏమైంది? రామారావు చెప్పుకొచ్చాడు. అతని తమ్ముడు లక్ష్మణరావుట బిఏ పాస ఇంట్లో ఉన్నాడట. చదువుకునే రోజుల్లోనే ఎవరో తక్కువ కులం అమ్మాయిని ప్రేమించాడట. ఆమెనే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడట. అవతల ఎవరో 50,000 కట్నం ఇస్తానని తిరుగుతున్నారట. వాళ్ళ నాన్న ఈ సంబంధం చేసుకోమని తిడుతున్నాడట. కానీ తమ్ముడు వినటం లేదుట. ఇంట్లో ప్రతిరోజు ఇదే గొడవట. అంటే నీ ఉద్దేశం ఏమిటి? తన మాట వినలేదని నాన్న ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు అన్నాడు రామారావు. దానికింత దూరం రావాలా? ప్రశ్నించాను. రామారావు సమాధానం చెప్పలేదు. అసలే దుఃఖంలో ఉన్నాడు కదా. అది నిజం కానీ కాకపోని అనుకుని నేను రెట్టించి అడగలేదు. నిజం ఇవాళ కాకపోయినా రేపు బయటపడక తప్పదు. శవ పంచాయతీ జరిగిన తర్వాత శవాన్ని హాస్పిటల్కి పంపాను పోస్ట్ మార్టం రిపోర్టు కోసం. అప్పుడు మాత్రం రామారావు ఎంతో రిక్వెస్ట్ చేశాడు. పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్కి పంపితే శవాన్ని కోస్తారని, అదంతా ఎందుకని, శవాన్ని ఇచ్చేస్తే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకుంటారని బ్రతిమాలాడు. అతను బ్రతిమాలే కొద్దీ నాకు అనుమానం బలపడుతోంది. అదంతా కుదరదు అని చెప్పి స్టేషన్కి వెళ్ళి కూర్చున్నాను. కాసేపు కూర్చుని ఆలోచించాను. గోపయ్య ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే పక్క ఊరు పోయి ఎందుకు చేసుకోవాలి? అందుకెన్నో మార్గాలు ఉన్నాయి కదా. పోయి పోయి బావిలోనే పడాలా? అది 4 మైళ్ళు నడిచి. నమ్మశక్యంగా లేదు. ఏదో గోల్మాలుంది. ఎఫ్ఐఆర్ తయారు చేయటంలో నిమగ్నమైపోయాను. పోస్ట్ మార్టం రిపోర్టు నా అనుమానాన్ని బలపరిచింది. గొంతు నులిమి ఊపిరాడకుండా చేసినందువలన ప్రాణం పోయిందని డాక్టర్ రిపోర్ట్లో రాశాడు. అంటే ఎవరో చంపి ఆ శవాన్ని బావిలో పడేసి చేతులు దులుపుకున్నారన్నమాట. పోస్ట్ మార్టం రిపోర్టు ముందు పెట్టుకుని ఆలోచిస్తూ కూర్చున్నాను. స్టేషన్ ముందు జీప్ ఆగింది. ఇంకెవరు? ప్రతాపరాయుడే విష్ చేసి కూర్చున్నాడు నవ్వుతూ. ఏమిటి దీర్ఘాలోచనలో ఉన్నారు అడిగాడు. గోపయ్యను చంపిన హంతకుడు ఎవరా అని ఆలోచిస్తున్నాను అన్నాను. అతను సీరియస్గా సిగరెట్ వెలిగించి 2 దమ్ములు పీల్చి, మీరేమి అనుకోనంటే గోపయ్య మర్డర్ కేసు గురించి చెప్తాను అన్నాడు. మీరు క్లూ ఇస్తారంటే వద్దంటానా? సంతోషంగా వింటాను. అనుకోవటం ఎందుకు?
మీరు మంచివారు కనుక అలా అన్నారు. కొందరైతే పేర్లు చెప్పడం ఎందుకు కానీ ఎవరైనా నా బోటివాడు సలహా చెప్తే విసుక్కుంటారు. ఆ మాత్రం మాకు తెలియదా? నా సర్వీస్ ఎంతో తెలియదా? నీ వయసు అంతుంది, గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించింది అన్నట్టు అర్థం వచ్చేలా మాట్లాడతారు. అందుకని ముందే అలా అన్నాను అన్నాడు. నేను నవ్వి ఊరుకున్నాను. నేను చెప్పే విషయాలు విని మీకు చాలా అసహ్యం కలగచ్చు, కానీ నగ్న సత్యం చెప్తున్నాను. నాలో కుతూహలం హెచ్చింది. ప్రతాపరాయుడు ఆ ఊరివాడు, పైగా గోపయ్యతో అతనికి పరిచయం ఉంది. కాబట్టి అతన్ని హత్య చేయటానికి ఎవరికి అవకాశం ఉందో తెలిసి ఉండొచ్చు. ఆ విధంగా హంతకుణ్ణి పట్టుకోవటానికి ఏదైనా క్లూ దొరకవచ్చు. కాంత కనకం విషయాల్లో మనుషులు ఎంత నీచానికి దిగజారుతారో వివరించే కథలు మనకు పురాణాల దగ్గర నుంచి కోకొల్లలుగా ఉన్నాయి. రోజు పేపర్లలో ఎన్నో వార్తలు చూస్తూ ఉంటాము. అటువంటిదే ఈ కథ అన్నాడు. మీకు కథలు రాసే అలవాటు ఉందా? నవ్వుతూ ప్రశ్నించాను. అతను తెల్లబోయాడు. ఏం అలా అడుగుతున్నారు అన్నాడు. ఏమీ లేదు, మీరు కథ చెప్పే పద్ధతిలో చెప్తూ ఉంటే అనుమానం వచ్చింది. అతను నవ్వాడు. భలే జోక్స్ వేస్తారు సార్ మీరు అంటూ. అయితే మీరు కథలు రాయరన్నమాట. అంటే చెప్పటం వచ్చు కానీ రాయటం రాదు. వస్తే కట్టలు కట్టలు రాసి ఎడిటర్లను హడలు కొట్టేవాడిని. సరే అసలు కథలోకి రండి అన్నాను. వస్తున్నాను. ఊరి చివర మామిడి తోటలో గోపయ్య ఇల్లు కట్టించాడు. అందులో ఒక ముండనుంచాడు. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం అనుకుంటాను. ఆవిడ పేరు ముత్యాలు. అప్పటికే 40 దాటుంటాయి. దానికి ఒక కూతురుంది. ఇద్దరు తోటలో ఉండేవాళ్ళు. గోపయ్యకు అప్పటికే భార్య పోయింది కనుక ఏ గొడవ లేకపోయింది. 2 ఏళ్ల క్రితం ముత్యాలు చచ్చిపోయింది. ఏం పాపం? ఏదో ఉబ్బసం లాంటి రోగము. అంతవరకు బాగానే ఉంది. తనకు పుట్టకపోయినా తను ఉంచుకున్న దాని కూతురు తనకు ఏ వరుస అవుతుంది అన్నాడు. కూతురు వరుసే అన్నాను. అవును కదా, అది ధర్మం కూడాను. ఆ పిల్లకి 20 ఏళ్ళు వచ్చాయి. పెళ్లి చేసి పంపితే ఎంత బాగా ఉండేది. ఆ ముసలాడు పెళ్లి చేయలేదు సరికదా, తానే ఉంచుకున్నాడు. ఈజ్ ఇట్? ఎస్ సార్, వాడుట్టి నీచుడు. మీరు చెప్తూ ఉంటే నాకు అసహ్యం వేస్తోంది అన్నాను. ఇంకా అసహ్యకరమైన విషయం చెప్పబోతున్నాను అన్నాడు అతను సిగరెట్ పీకను బూటు కింద వేసి నలుపుతూ. వయసులో పిటపిటలాడుతున్న పిల్లను ఉంచుకున్నాడే కానీ లాభమే ఉంది. ఆ పిల్ల ఈ ముసలాడితో అడ్జస్ట్ కాలేకపోయింది. గోపయ్య కొడుకు మీకు తెలుసుగా, అదే సార్ రామారావు. వాడు ఆ పిల్లని లోపరుచుకున్నాడు. తండ్రి కొడుకులిద్దరితో నాటకం మొదలుపెట్టింది ఆ పిల్ల. చిచి అన్నాను. అదంతా వింటూ ఉంటే నాకు జుగుప్స కలుగుతోంది. వీళ్ళు మనుషులా లేక జంతువులా అనిపిస్తోంది. అదే సార్ అసలు గొడవ. ఇటువంటి వ్యవహారాలు ఎన్నాళ్ళు దాగుతాయి? అది తెలిసి గోపయ్య కొడుకుని కొట్టాడు. అది మనసులో ఉంచుకుని ముసలాడిని పైకి పంపించుంటాడు రామారావు. నెమ్మదిగా అన్నాడు ప్రతాపరాయుడు. సరే, ఆ పిల్ల పేరేమిటి? అంజమ్మ సార్. నేను ఆలోచనలో పడ్డాను. ప్రతాపరాయుడు చెప్పే దాంట్లో ఎంతో సూక్ష్మమైన పాయింట్ ఉంది. వరస వాయి లేని వాళ్లకు తండ్రి కొడుకు అనే ఆప్యాయతలు ఎక్కడ ఏడుస్తాయి? తండ్రి తనకు అడ్డం అనుకున్నాడు, తొలగించుకున్నాడు. అందుకే ఆ రోజు పోస్ట్ మార్టం కోసం శవాన్ని హాస్పిటల్కు పంపుతూ ఉంటే వద్దని బ్రతిమాలాడు. ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేను తీసుకొచ్చి చెప్పించాడు. ఎందుకైనా మంచిదని తన తమ్ముడి కథ ఒకటి చెప్పుంచాడు. మనసు విరిగి ఆత్మహత్య చేసుకుని ఉంటాడులే అని అనుకోవటానికి వీలుంటుందని. ఆలోచిస్తున్న కొద్దీ రామారావు దోషిలా కనిపించాడు. కానీ కేసు పెట్టడానికి ఆధారాలు దొరకాలి. అది అంత సులభం కాదు. మనం ఒకసారి ఆ అంజమ్మను చూడటానికి మామిడి తోటకు వెళ్దామా అన్నాను. ప్రతాపరాయుడు ఇబ్బందిగా చూశాడు. మనం అక్కడికి ఎందుకులే సార్ వెళ్ళటం, దాన్నే ఇక్కడికి రప్పించండి అన్నాడు. వద్దులేండి, అసలే రోజులు బాగాలేవు. ఆడదాన్ని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తే చాలు. నన్ను రేప్ చేశారు నాయనో అని గొడవ చేసిందంటే మొదటికే మోసం వస్తుంది. అందులోనూ ఆ అంజమ్మ అసాధ్యురాలని మీరే చెప్తున్నారు అన్నాను. అసాధ్యురాలే. మనం వెళ్తే కొంత ప్రయోజనం ఉంటుంది అన్నాను. నేనెందుకులేండి, బాగోదు. ఆ రామారావు గారు ఏడ్చి చేస్తాడు. నేనే వాడిని పట్టించారని గొడవ చేస్తాడు. నేను వద్దులేండి, మీరు వెళ్ళిరండి అన్నాడు. అతనికి అక్కడికి రావటానికి ఇష్టం లేదని వెళ్ళిపోయాడు. నేను 2 కానిస్టేబుల్స్ని తీసుకుని బయలుదేరాను. తోట చుట్టూ సర్కారు తుమ్మ దట్టంగా పెరిగింది. లోపలికి పోవటానికి ఇనప గేటుంది.
మా జీపు వెళ్లేసరికి మూసింది. డ్రైవర్ హారన్ కొట్టాక ఎవరో వచ్చి తాళం తీసి గేటు తెరిచాడు. జీపు లోపలికి వెళ్ళింది. తోట మధ్యలో ఉంది పెంకుటిల్లు. ఇంకా సూర్యుడు అస్తమించకపోయినా చుట్టూ చెట్లు ఉండటం వలన చీకటి పడినట్లు వెలుతురు తక్కువగా ఉంది అక్కడ. జీప్ ఆపగానే చుట్ట కాల్చుకుంటూ కూర్చున్న ముసలాడొకడు చుట్ట ఆర్పి దూరంగా పారేసి భయంగా లేచి నిల్చుని చేతులు కట్టుకున్నాడు. వరండాలో నవారు మంచం వేసింది. నేను జీప్ దిగాను. కానిస్టేబుళ్ళు నా వంక చూస్తూ నిల్చున్నారు. అంజమ్మని పిలవండి అన్నాను. అంజమ్మ ఎక్కడా అని మా కానిస్టేబుల్ ముసలాడిని ప్రశ్నించాడు. లోపలుందయ్యా అన్నాడు ముసలాడు. పిలు, అయ్యగారు వచ్చారని చెప్పు అన్నాడు కానిస్టేబుల్. ముసలాడు లోపలికి వెళ్ళాడు. నేను పరిసరాలు గమనిస్తూ నిల్చున్నాను. ఆ పెంకుటింటికి దక్షిణంగా పశువుల కొట్టం ఉంది. అందులో గేదెలు ఎద్దులు కట్టేసున్నాయి. ఆ పక్కనే పెద్ద గడ్డివామి వేసింది. ముసలాడు అంజమ్మని వంట పెట్టుకుని వచ్చాడు. ఆమె వచ్చి బిరుగ్గా చూస్తూ నిల్చుంది. ఆమెకి 20 ఏళ్లుంటాయని ప్రతాపరాయుడు చెప్పాడు, కానీ అంతకంటే ఎక్కువే, అంటే 25 ఏళ్ల వరకు ఉండొచ్చు. లావుగా ఉండటం వలన అలా అనిపిస్తున్నదేమో మరి. ఏమైనా ఆడవాళ్ళ అసలు వయసు కనిపెట్టడం అంత సులభం కాదు. చామన ఛాయలో పొట్టిగా ఆకర్షణీయంగా ఉంది. పల్చటి నైలక్స్ చీరలో ఆమె అవయవాలు స్పష్టంగా రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. ముఖం గుండ్రంగా కరుగ్గా ఉంది. ఆమెలో పెళ్లి కావలసిన పిల్లకు ఉండాల్సిన లక్షణాలు ఏమీ కనిపించలేదు నాకు. ఆ అమాయకత్వం, కన్నెపిల్ల సొగసు అదేం లేదు. చిన్న వయసులోనే మొగుడు పోయి పుట్టింటికి చేరిన దానిలా, జీవితంలో ఆటుపోట్లన్నీ అనుభవించిన దానిలా ఉంది. కూర్చోండయ్యా అంది. నేను వరండా పైకి మెట్లెక్కి వెళ్ళి మంచం మీద కూర్చున్నాను. ఆ మంచం మీద దుప్పటి నలుగుంది. అంటే అప్పటి వరకు ఎవరో కూర్చుని లేచి వెళ్ళారన్నమాట. అంజమ్మ లోపల నుంచి వచ్చింది. ఆ ముసలాడు అక్కడ జీతగాడు. మంచం మీద కూర్చోడు. మరి ఎవరు? ఒకవేళ అంజమ్మ కూర్చుని లోపలికి వెళ్ళిందా? జీప్ వస్తున్న చప్పుడు విని వెళ్ళిపోయిందేమో, అంతే అనుకున్నాను. కానీ నా దృష్టి వరండాలో స్తంభం దగ్గర ఆగిపోయింది. స్తంభం పక్కన బీడీ వెలుగుతోంది. మంచం కింద అక్కడక్కడ బీడీ తాలూకు బూడిద కూడా పడింది. అంటే ఎవరో మగవాడు అప్పటి వరకు కూర్చుని వెళ్ళాడు. బీడీ ఇంకా ఆరలేదు కాబట్టి అతనెవరో చుట్టుపక్కలే ఉండాలి. ఒకవేళ ఇంట్లోనే ఉన్నాడేమో. నేను అంజమ్మను ఎన్నో ప్రశ్నలు అడగాలని మనసులోనే రిహార్సల్స్ వేసుకుని వచ్చాను. కానీ ఇప్పుడు ఇక్కడ ఇప్పటి వరకు కూర్చుని వెళ్ళింది ఎవరు అనే ప్రశ్న తలెత్తింది. జీప్ చూసి కంగారుగా వెళ్ళుంటాడు. ఎవరు? ఒకవేళ రామారావేమో. ఇంట్లో ఎవరున్నారు ప్రశ్నించాను అంజమ్మ ముఖంలోకి పరీక్షగా చూస్తూ. ఆమె ముఖంలో కంగారు కనిపించింది. ఎవరూ లేరయ్యా అంది. ఏయ్ ముసలాడా, ఇంట్లో ఎవరున్నారు పిలిచాను. అతను చేతులు కట్టుకుని నిలబడ్డాడు. ఎవరు లేరయ్యా, నేను అమ్మాయి తప్ప ఎవరూ లేరయ్యా ఎంతో నమ్మకంగా చెప్పాడు. అంజమ్మ ముఖం చూశాను. ఒకవేళ బీడీ తాగే అలవాటు ఈమెకే ఉందేమో. ఇంట్లో ఎవరన్నా ఉన్నారేమో వెతకండి అని మా కానిస్టేబుళ్లకు ఆర్డర్ చేశాను. వాళ్ళు ఇంట్లోకి జ్వరపడ్డారు. అంజమ్మ ముఖం వెలవెలా పోయింది. చూస్తూ ఉంటేనే తెలిసిపోతోంది ఇంట్లో ఎవడో ఉన్నాడని. నేను ఊహించినట్లుగానే మా వాళ్ళు అక్కడిని చెరొక రెక్క పట్టుకుని లాక్కొచ్చారు. వాడు భయంతో గజగజలాడిపోతున్నాడు. ఎవరు నువ్వు? వాడికి నోటి వెంట మాట రాలేదు. చల్లటి వేళైనా ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది అతనికి. తీసుకువెళ్ళి జీప్లో వేయండి అన్నాను. మా వాళ్ళు లాక్కెళ్ళబోతూ ఉంటే వాడు వాళ్ళిద్దరిని విడిపించుకుని వచ్చి నా కాళ్ల మీద పడి నాకేమీ తెలియదు సార్ అన్నాడు ఏడుపు మొహం పెట్టి. లే ముందు అంటూ నెట్టాను. కానిస్టేబుళ్ళు వాడిని లాగి నిల్చోబెట్టారు. చెప్పు, ఎవరు నువ్వు? నా పేరు సత్యం సార్. అయితే ఎక్కడెందుకున్నావు? నేను ఇక్కడే పని చేస్తాను సార్. ఏం పని చేస్తావు? పాలు వ్యాన్ దగ్గరికి తీసుకువెళ్తాను, ఎరువు బస్తాలు తేవటం, తోటకు నీళ్లు పెట్టించడం అన్నీ చేస్తాను సార్. అంటే నువ్వు పెద్ద పాలేరు అన్నమాట. నీ అవతారం చూస్తే అలా లేదే, తోటకు యజమానిలాగా ఉన్నావు గాని అన్నాను. అతను లాల్చీ పైజమా వేసుకుని శృంగార పురుషుడిలా ఉన్నాడు. అంజమ్మ సినిమాకి వెళ్దామంటే బయలుదేరాను సార్. ఓహో, అదన్నమాట సంగతి. సరే, మరి నేను వస్తూ ఉంటే ఎందుకు దాక్కున్నావు? భయం వేసింది సార్. ఎందుకు? గోపయ్య బాబు చచ్చిపోయాడు కదా
అయితే నీకేం? సత్యం మాట్లాడలేదు. చెప్పు, గోపయ్య చచ్చిపోతే నీకెందుకు భయం? ఆయన పెద్ద కొడుక్కి నేనంటే కోపం సార్. నా మీద ఏమన్నా చెప్పాడేమోనని భయం వేసింది. నువ్వంటే అతనికి కోపం ఎందుకు? ఏమో సార్ అన్నాడు సత్యం. అతనేదో దాచిపెడుతున్నాడని నాకు అనుమానంగా ఉంది. రామారావుకి సత్యం అంటే కోపం ఎందుకు? ఒకవేళ అంజమ్మ విషయంలో కోపమా? వీళ్ళిద్దరికి సంబంధం ఉండుంటుందా? అందుకు రామారావుకి కోపంగా ఉండొచ్చా? అంతకంటే ఇంకేం కారణం ఉంటుంది? అయినా ఈ కేసులో ఇంతవరకు ఎవరిని అరెస్టు చేయలేదు. ఈ సత్యంగాడిని అనుమానం మీద అరెస్టు చేసి లాకప్లో పడేస్తే కొంత సంచలనం కలుగుతుంది. తీగలాగితే డొంక కదలొచ్చు. గోపయ్య నీకేమవుతాడు? ప్రశ్నించాను అంజమ్మను. అయ్య సార్ అంది. నువ్వు గోపయ్యకే పుట్టావా? మా అమ్మను ఉంచుకున్నాడు. మీ అమ్మ పోయిందిగా? అవును అన్నట్లు తల ఊపింది. మరింకా గోపయ్య దగ్గర ఎందుకున్నావు? ఈ తోట మా అమ్మకి రాసిచ్చాడు. మా అమ్మ తర్వాత నాకొచ్చింది. ఇంకా నాకు ఎవరూ లేరు అంది. మీ అయ్య బావిలో పడి చచ్చిపోయింది ఎందుకో తెలుసా? తెలీదు సార్. నీతో ఎవరేం చెప్పలేదా? లేదు. అంజమ్మ దగ్గర ముఖ్యమైన సమాచారం రాదు. కీటుకంతా సత్యంగాడి దగ్గరే ఉంది. వాణ్ణి జీపులో పడేయండి అన్నాను. సత్యం గిలగిలా కొట్టుకుంటూ ఉంటే మా వాళ్ళు జీపులో పడేశారు. నేను అంజమ్మలో వస్తున్న రియాక్షన్స్ కనిపెడుతున్నాను. సత్యాన్ని కానిస్టేబుల్ తీసుకువెళ్తూ ఉంటే అంజమ్మ ఎంతో బాధపడుతోంది. సత్యం నాకేం తెలియదు బాబోయ్ అని ఏడుస్తున్నాడు. అప్పుడు అంజమ్మ కూడా దుఃఖం ఆపుకోలేకపోయింది. వీళ్ళిద్దరికీ సంబంధం ఉందని నేను రూఢి చేసుకున్నాను. సత్యం అంజమ్మ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అందుకు గోపయ్య ఒప్పుకోలేదు. అంజమ్మ గోపయ్య సంరక్షణలో ఉంది. అందుకని సత్యం గోపయ్యను గొంతు నులిమి హత్య చేసి పాడుబడిన బావిలో పాడేశాడు. అది నా అభియోగం. ఇలాగే జరిగి ఉండటానికి అవకాశం ఉంది. అందుకే సత్యాన్ని అరెస్టు చేశాను. మర్నాడు సత్యం చిన్నాన్నొచ్చి బెయిల్ మీద విడిపించుకుపోయాడు. ఆ తర్వాత కేసు కొంచెం కూడా ముందుకు జరగలేదు. రామారావు మీద మనుషుల్ని నిఘా వేసి ఉంచాను. అతని తమ్ముడిని ప్రశ్నించాను. తను కులం తక్కువ పిల్లను చేసుకోబోతున్నందుకు తండ్రి బాధపడలేదని, కట్నం రాకుండా పోతున్నందుకే బాధపడ్డాడని అతను చెప్పాడు. తన తండ్రి కింద నుంచి పైకొచ్చిన వాడని, అతనికి పరువు ప్రతిష్టల గురించి పట్టింపులు కూడా లేవని, డబ్బే ముఖ్యమని అన్నాడు. పరువు ప్రతిష్టలు గౌరవించేవాడైతే మామిడి తోటలో ముండను పెట్టుకుని ఎందుకున్నాడు? సారాయి తాగి రోడ్ల మీద ఎందుకు దొర్లుతున్నాడు అని ప్రశ్నించాడు. లక్ష్మణరావు చెప్పేదంతా కూడా నాకు సమంజసంగానే అనిపించింది. గోపయ్య డబ్బు మనిషి అనే నిశ్చయానికి వచ్చాను. పోతే తన అన్నకు అంజమ్మకు సంబంధం ఉందనే సంగతి తనేమీ చెప్పలేనన్నాడు. తన తండ్రి మాత్రం ఎప్పుడూ అక్కడే ఉండేవాడని, అన్న మాత్రం అప్పుడప్పుడు వెళ్ళొస్తూ ఉంటాడని చెప్పాడు. అతనికి వాళ్ళంటే మొదటి నుండి అసహ్యమట. అందుకే ఆ మామిడి తోట వైపు వెళ్ళడట. లక్ష్మణరావులో నిజాయితీ ఉందనిపించింది నాకు. తండ్రి అన్న అనే అభిమానం లేకుండా వాళ్ల బలహీనతలు విమర్శించాడు. మీకెవరి మీదైనా అనుమానం ఉందా? ప్రశ్నించాను అతన్ని. 4 ఏళ్ల నుండి ఇక్కడ పరిస్థితులు నాకు అంతగా తెలియదు. ఈ ఊళ్ళో ఇంటర్ వరకే ఉంది. డిగ్రీ చదువుకు పరాయి ఊరు వెళ్ళాను. మా నాన్నకు ఎవరైనా విరోధులు ఉన్నారా అనే విషయం నాకు తెలియదు. మా అన్నయ్యకు పూర్తి వివరాలు తెలుస్తాయి. ఒక్క విషయం మాత్రం చెప్పగలను. ఈ హత్య ఏదో డబ్బు గురించిన లావాదేవీల వలన జరిగింది అన్నాడు. మీ నాన్న ఎవరికైనా పెద్ద మొత్తంలో డబ్బు అప్పిచ్చాడేమో చూడండి, ప్రామిసరీ నోట్లు వగైరాలుంటాయి అన్నాను. అవన్నీ మా అన్నయ్యకు తెలుసు అన్నాడు. అడిగి తెలుసుకోండి. మీ నాన్న పోయాడు కాబట్టి రావలసిన బాకీలు రాబట్టుకుని పంచుకునే బాధ్యత మీకుంది కదా అన్నాను. అవును అన్నాడు లక్ష్మణరావు. ఆ తర్వాత రామారావు ఫోన్ చేసి చెప్పాడు అటువంటివేమీ లేవని. ఆ రోజు నేను ఇంకా నిద్ర లేవకముందే హెడ్ కానిస్టేబుల్ హడావుడిగా వచ్చాడు ఇంటికి. నేను నిద్ర లేచి ఒళ్ళు వీర్చుకుని ఆవలించి, ఏమిటింత పొద్దున్నే అన్నాను చిరాగ్గా. సత్యాన్ని ఎవరో మర్డర్ చేశారు సార్ అన్నాడు. ఏ సత్యం? మొన్న బెయిల్ మీద రిలీజ్ చేశాము గోపయ్య కేసులో. అతనే సార్, ఆ మామిడి తోటలో ఉంటాడు. ఓ మై గాడ్ అని లేచి పచార్లు చేశాను చిరాకుగా. ఎక్కడుంది శవం? ఊరి చివర గంగానమ్మ గుడికి దగ్గరలో సార్. పద వస్తున్నా అన్నాను. నేను వెళ్లేసరికి గుంపులుగా ఉన్న జనం చీలి నాకు దారిచ్చారు. అప్పటికే కృష్ణమూర్తి వచ్చున్నాడు. నన్ను చూసి సెల్యూట్ చేశాడు. దగ్గరలోనే గంగానమ్మ గుడి ఉంది. ఆ ప్రాంతం అంతా మిట్ట పల్లాలతో రాళ్ళు రాప్పలతో నిండుంది.
అక్కడక్కడ ఈత చెట్లు ఎక్కువగా ఉన్నాయి. సత్యం శవం వెల్లికలా పడింది. మెడ మీద, గుండెల్లో కత్తితో పొడిచిన గాయాలున్నాయి. పైజమా లాల్చి వేసుకుని ఉన్నాడు. తెల్లటి బట్టలు రక్తంతో తడిసి అట్టగట్టి ఉన్నాయి. నేల మీద రక్తం కారి ఎండిపోయింది. హతుడు పెనుగులాడిన సూచనలు ఏమీ లేవు. శవ పంచాయతీ జరిపించి శవాన్ని పోస్ట్ మార్టంకి పంపేశాను. సత్యం గొంతు దాకా ఈతకలు తాగున్నాడని, ఆ నిషాలో ఉన్నప్పుడే ఎవరో పొడిచి చంపారని, ప్రాణం రాత్రి 10ంటికి పోయి ఉంటుందని పోస్ట్ మార్టం రిపోర్ట్. 1కి 2 హత్యలు జరగడంతో డీఎస్పీ అంత క్రితమే ఫోన్ చేసి గొడవ చేశాడు. అంతగా హంతకుల్ని పట్టుకోవటం చేత కాకపోతే క్రైమ్ బ్రాంచ్ వాళ్ళని పంపుతానని ఇన్సల్టింగ్గా మాట్లాడాడు. తొందరలోనే హంతకుల్ని పట్టుకుని కేసు పెడతానని గట్టిగా చెప్పాను. ప్రమోషన్ వచ్చిన కొత్తల్లోనే హంతకుల్ని పట్టుకోలేక కేసులు క్రైమ్ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేస్తే నేను అసమర్థుడిగా ముద్రపడిపోతాను. అదంతా తలుచుకుని నా బుర్ర వేడెక్కింది. తీవ్రంగా ఆలోచిస్తూ కూర్చున్నాను. గుడ్ మార్నింగ్ సార్ అంటూ వచ్చి కూర్చున్నాడు ప్రతాపరాయుడు. రండి రండి అని ఆహ్వానించాను. ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నారే అన్నాడు. మామూలే, మర్డర్ కేసు. అవును, ఎవడో మర్డర్ చేయబడ్డాడట కదా అనుకుంటుంటే విన్నాను. వారం నుండి ఊళ్ళో లేనులేండి, మెడ్రాస్ వెళ్ళాను అన్నాడు. సత్యం అని గోపయ్య మామిడి తోటలో పాలేరు. అతన్ని ఎవరో కత్తితో పొడిచి చంపారు అన్నాను. సత్యమా? అవును, మీరెప్పుడు చూడలేదా అతన్ని? ప్రతాపరాయుడు అడ్డంగా తల ఊపాడు. లేదు సార్, మనకేం పని వాళ్లతోటి అన్నాడు. నేను తల ఊపాను. ఆ కుర్రాడు మామిడి తోటలో ఉంటాడా అడిగాడు. అనుమానం మీద అరెస్ట్ కూడా చేశాను. వాళ్ళ చిన్న అన్న బెయిల్ మీద విడిపించుకు వెళ్ళాడు. ఐసీ అని అతను ఏదో ఆలోచనలో పడ్డాడు. ఒకవేళ అతగాడికి అంజమ్మతో ఏదైనా లవ్ అఫైర్ ఉందేమో. అయితే మరి ఇంకేం, అది రామారావు గారి పనే అన్నాడు. ఏమిటి? ఇంకా సందేహం ఎందుకు సార్? ముసలోడిని వదిలించుకున్నాడు. ఈ అంజమ్మ సత్యాన్ని పెళ్లి చేసుకోవాలని ప్లాన్లో ఉందని పసిగట్టుంటాడు. వాడు బ్రతికుంటే తనకు అంజమ్మ లొంగి ఉండదు. పైగా తోట అంజమ్మ తల్లిది, తనకు హక్కు లేదు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే తనని గేటు కూడా దాటనివ్వరు. అదంతా ఆలోచించి అంజమ్మకు మగదిక్కు లేకుండా నిర్మూలించాడు. ఇప్పుడు అంజమ్మ తన చిప్పు కింద తేలిలా పడుంటుంది అన్నాడు ప్రతాపరాయుడు. నేను అతని మాటలు వింటూ ఆలోచిస్తున్నాను. ఏమిటి సార్ పరధ్యానంగా ఉన్నారు? ఏం లేదు అన్నాను నవ్వుతూ. ఈరోజు మీరు తప్పకుండా డిన్నర్కి అటెండ్ కావాలి. ఈసారి తప్పించుకోవడానికి వీల్లేదు అన్నాడు. ఏమిటి విశేషం? విశేషం ఉంది సార్. చెప్పండి. ఉట్టిన డిన్నర్లకు రావాలంటే నాకెందుకో అలర్జీ. బంధువుల ఇళ్లకే వెళ్ళను సామాన్యంగా అన్నాను. ఈరోజు నా పుట్టినరోజు సార్. హ్యాపీ బర్త్డే టు యూ అంటూ చెయ్యి కలిపాను. థ్యాంక్ యూ అన్నాడు. ముందే చెప్తే బాగుండేదిగా. మరేం లేదు సార్, ఫ్రెండ్స్ ప్రజెంటేషన్స్ తెచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటారు. అందుకే నేను సర్ప్రైజింగ్గా డిన్నర్ ఇచ్చి అప్పుడు చెప్తూ ఉంటాను అసలు సంగతి అన్నాడు. అలాగా అని తల ఊపాను. వస్తాను సార్, ఇంకా చాలామందికి చెప్పి రావాలి అంటూ వెళ్ళిపోయాడు ప్రతాపరాయుడు. అతని బర్త్డే పార్టీకి ఎటువంటి ప్రజెంటేషన్ తీసుకువెళ్లాలా అని ఆలోచిస్తూ కూర్చున్నాను. అతనికి అటువంటివి ఇష్టం లేకపోయినా చేతులుపుకుంటూ పార్టీకి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. ఎస్ఐ కృష్ణమూర్తి వచ్చి కూర్చున్నాడు. ఏమైంది అన్నాను. ఆ రోజు మర్నాడు కూడా రామారావు విజయవాడలో ఉన్నట్లు ఎలిపి ఉంది సార్. కొన్ని షాపుల్లో బిల్స్ కూడా చూశాను. రామారావు సంతకాలు ఉన్నాయి. వాళ్ళకి రామారావు పర్మనెంట్ కస్టమర్. సులభంగానే గుర్తుపట్టారు. ఆ 2 రోజులు అతను ఊళ్ళో లేడు, విజయవాడలో ఉన్నాడు అన్నాడు. రామారావు ఈ హత్యలు స్వయంగా చేస్తాడా, ఎవరినో ఉపయోగించాడు ఆలోచించు అన్నాను. ఎవరిని ఉపయోగించినా వాళ్ళు తనను బ్లాక్మెయిల్ చేస్తారని తెలియదా ప్రశ్నించాడు కృష్ణమూర్తి. అదంతా ముందు ఎవడు ఆలోచిస్తాడులే అన్నాను. ఆ మాట నిజమే అనుకోండి అన్నాడు కృష్ణమూర్తి ఆలోచనలో పడిపోయి. మనం ఒకసారి అంజమ్మను కలుసుకోవాలి అన్నాను. ఎస్ సార్ అన్నాడు కృష్ణమూర్తి. కాసేపటికి జీపు సిద్ధమైంది. అంజమ్మ తోటలోనే ఉంది మేము వెళ్ళేసరికి. నన్ను చూసి నమస్కారం చేసింది. నేను క్రితంసారి చూసినప్పటిలా లేదామె. ఒక్కసారిగా ఎంతో మార్పు కనిపించింది. ముఖంలో జీవకళ లేదు, ఎంతో దిగులుగా ఉంది. సత్యాన్ని హత్య ఎవరు చేశారో చెప్పగలవా ప్రశ్నించాను. అంజమ్మ అయోమయంగా చూసింది మా వంక. సత్యం మరణం ఆమెను ఎంతో కృంగదీసినట్లు నేను ఊహించగలిగాను.
వరండాలో మంచం మీద కూర్చుని ఉన్నాను నేను. కృష్ణమూర్తి అక్కడే పచారులు చేస్తున్నాడు. అంజమ్మ గుమ్మంలో నిల్చుని ఉంది. మెట్ల క్రింద ఒక మధ్య వయస్కుడు మమ్మల్ని గమనిస్తూ కూర్చుని ఉండటం నేను గమనించాను. అతనికి 40 ఏళ్ల పైనే ఉంటాయి. పంచు కట్టుకుని ఉన్నాడు. ఒంటి మీద చొక్కా లేదు. తలపాగా చుట్టుకున్నాడు. అతను అంజమ్మను మమ్మల్ని గమనించడం నాకు అనుమానం కలిగింది. అంజమ్మ కూడా మాట్లాడుతూ అప్పుడప్పుడు అతన్ని చూస్తూ మాట్లాడుతోంది. అంజమ్మ తనకేమీ తెలియదనే చెప్తోంది. కాఫీ తెస్తాను అంటూ అంజమ్మ లోపలికి వెళ్ళింది. ఎందుకమ్మా, ఇప్పుడేం అవసరం లేదు అన్నాను. అప్పటికే ఆమె లోపలికి వెళ్ళింది. నా మాట విని గుమ్మం లోపలే నిలబడిపోయింది. నా కళ్ళల్లోకి చూస్తూ లోపలికి రమ్మని చెయ్యి ఊపింది. నేను త్రుళ్ళి పడ్డాను ఒక్కసారిగా. ఏమిటి ఆమె ఉద్దేశం? నా బుర్రలో ఒక మెరుపు మెరిసింది. ఆమె ప్రవర్తన నాకు అర్థమైంది. ఆమె నాతో ఏదో చెప్పదలుచుకుంది. కానీ ఆ మెట్ల కింద ఉన్నవాడు ఆమె ఏమీ చెప్పకుండా ఎవరో నియోగించిన మనిషి. వాడి ముందు ఏం చెప్పినా వాడి బుర్రలో రికార్డు చేసుకుని అందచేస్తాడు. అది చాలా ప్రమాదమై ఉంటుంది. బహుశా ఆమెను కూడా హత్య చేయొచ్చు. అందుకే ఆమె భయపడిపోతోంది. అదంతా నేను గ్రహించాను. ఆమె పిలవగానే నేను వెళ్తే ఆమె లోపల నుంచి నన్ను రమ్మని పిలిచి ఉంటుందని వాడు గ్రహించవచ్చు. అందుకే నేను ఒక ప్లాన్ వేశాను. ఇలారా అని అతన్ని పిలిచాను. వచ్చి చేతులు కట్టుకుని నిలబడ్డాడు. ఎవరు నువ్వు? గద్దించాను. నా పేరు సాంబయ్య అన్నాడు. ఇక్కడేం చేస్తావు? తోటలో పనయ్యా వినయంగా అన్నాడు. ఈ ఇంట్లో ఎవరున్నారు? అంజమ్మ. ఇంకా ఎవరైనా ఉన్నారా? లేరయ్యా. కృష్ణమూర్తి సార్, ఇంట్లో ఎవరైనా ఉన్నారేమో సెర్చ్ చెయ్యి అన్నాడు. ఎవరు లేరయ్యా అన్నాడు సాంబయ్య. నోర్మై పో అన్నాను దబాయించి. సాంబయ్య తోక ముడుచుకుని దూరంగా పోయాడు. కాసేపటికి కృష్ణమూర్తి బయటకొచ్చి ఎవరూ లేరు సార్ అన్నాడు. సాంబయ్య వంక కళ్ళతో చూస్తూ వీ హ్యావ్ టు అరెస్ట్ హిమ్ అన్నాడు. వై? ఐ విల్ టెల్ యూ లేటర్ సార్ అన్నాడు. సాంబయ్య మెడ మీద చెయ్యి పెట్టి నెట్టుకుంటూ ఎక్కరా జీపు అన్నాడు కృష్ణమూర్తి. సాంబయ్య భయంతో ఎందుకయ్యా, నేనేం చేశాను అన్నాడు. ముందు స్టేషన్కి రా, అక్కడ చెప్తాను అని జీపులోకి ఎక్కించాడు సాంబయ్యని. స్టేషన్కి వెళ్ళాక లాఠీ చేత్తో పట్టుకుని మర్యాదగా అంతా చెప్తావా వడ్డించమంటావా కృష్ణమూర్తి హుంకరిస్తూ అన్నాడు. ఏంటయ్యా, నేనేం చేశాను? గజగజలాడిపోతూ అన్నాడు సాంబయ్య. నువ్వు తోటలో ఎన్నాటి నుంచి పనిచేస్తున్నావు? సాంబయ్య నోరు తెరవలేదు. నాకు తెలుసురా, నువ్వు రిక్షా తొక్కుతుండేవాడివి. ఎన్నోసార్లు బస్టాండ్లో చూశాను నిన్ను అన్నాడు కృష్ణమూర్తి. అవునయ్యా, అది మానేసి ఈ మధ్యనే తోటలో పనికి చేరాను. ఈ మధ్యనే అంటే ఎన్నాళ్ళ క్రితం చేరావు? వారం నుంచి. ఎవరు పెట్టారు నిన్న ఈ పనిలో? సత్యం. సత్యం హత్య చేయబడిన రోజు రాత్రి 7 సత్యాన్ని నువ్వు తోటలో నుంచి బయటకు తీసుకువెళ్ళావు అన్నాడు కృష్ణమూర్తి గట్టిగా. సాంబయ్య ముఖం తెల్లగా పాలిపోయింది. సత్యాన్ని ఎవరు పిలుచుకురమ్మన్నారు? సాంబయ్య మౌనం వహించాడు. వాడంత తేలిగ్గా చెప్పేటట్లు లేడు. పెట్టవలసినవి పెట్టాక, వడ్డించినవి తిన్నాక చెప్పక తప్పలేదు. గంగులు సార్ అనే మాట వెలువడింది వాడి నోట. జమీందారు గారి భవనంలో ప్రతాపరాయుడి పుట్టినరోజు వేడుక వైభవంగా జరుగుతోంది. జమీందారు గారి బంధువులు, ప్రతాపరాయుడి ముఖ్య స్నేహితులు, ఊళ్ళోని ఆఫీసర్లు, వర్తక ప్రముఖులతో హాలంతా కళకళలాడుతోంది. రిసెప్షన్ వద్ద 2 అమ్మాయిలు అప్సరసల వలె అలంకరించుకున్న అందగత్తెలు స్వాగతం చెప్తున్నారు. ఒక ఆమె గులాబీ పువ్వు చేతికి అందిస్తూ ఉంటే మరొక ఆమె వెండి పన్నీరు బుడ్డితో పన్నీరు చల్లుతోంది అతిథులకు. వాళ్ళ కొంచెం దూరంలోనే ప్రతాపరాయుడు సినీ హీరోల మేకప్ చేసుకుని పుట్టినరోజు శుభాకాంక్షలు అందుకుంటూ చిరునవ్వుతో కరచాలనాలు చేస్తూ సంతోషంగా ఉన్నాడు. ప్రతాపరాయుడు తండ్రి నరసింహరాయుడు ఒక సోఫాలో కూర్చుని స్నేహితులతో ముచ్చట్లాడుతున్నాడు. పోలీస్ జీప్ ఆగింది. దూరం నుండి ఒక చెట్టు కింద నిల్చుని నేనంతా చూస్తూనే ఉన్నాను. పోలీసు జీప్ ఆగగానే చెట్టు కింద నుంచి జీప్ దగ్గరకు వచ్చాను. ప్రతాపరాయుడు వెలుతురులో ఉన్నాడు. నేను చీకట్లో చెట్టు కింద నిల్చున్నాను. వెలుతురులో ఉన్నవారికి చీకట్లో ఉన్నవారు కనిపించరు. అలాగే నన్ను అతను చూడలేకపోయాడు. జీపులో నుంచి కృష్ణమూర్తి దిగాడు. ఇద్దరం కలిసే వెళ్ళాము. ఎంత ఆలస్యం చేశారు? నవ్వుతూ ప్రశ్నించాడు ప్రతాపరాయుడు. మీకు ఎటువంటి ప్రజెంటేషన్ తెస్తే బాగుంటుందో తేల్చుకోలేక ఇంత ఆలస్యం చేశాను నవ్వుతూ అన్నాను. భలేవారే, ఇంతకీ ఏం తెచ్చారు అన్నాడు నవ్వుతూ. మా ఇద్దరి చేతులు ఖాళీగానే ఉన్నాయి.
నేను చప్పట్లు చరిచాను. హెడ్ కానిస్టేబుల్ ఇద్దరొచ్చి ప్రతాపరాయుడు చేతులకు బేడీలు తగిలించారు. బాగుందా ప్రజెంటేషన్ అన్నాడు కృష్ణమూర్తి. హాల్ అంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. అంతా ప్రాణాలు పోయి బొమ్మలైపోయిన వాళ్ళలా చూస్తూ ఉండిపోయారు. ప్రతాపరాయుడు తండ్రి నరసింహరాయుడు మాత్రం పెద్ద పులిలా విరుచుకుపడ్డాడు. ఏమిటి మీరు చేసిన పని? ఎవరింట్లో ఉన్నారో తెలుసుకునే చేస్తున్నారా? ఎంత ధైర్యం మీకు అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ప్రతాపరాయుడి ముఖం అవమానంతో కోపంతో కందగడ్డలా ఎర్రబడిపోయింది. కళ్లతోనే నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. నరసింహరాయుడు గారు, ఆవేశపడకండి. చట్టానికి ఎవ్వరూ అతీతులు కాలేరు. జరిగిందంతా దయచేసి మీరు వినాలి, తర్వాత నిజం తెలుసుకుంటారు అన్నాను. ఏమిటా నిజం? పోలీస్ స్టేషన్కి రండి, చెప్తాను. ఇక్కడ చెప్తే మీ పరువు పోతుంది అన్నాను. మా ఇంటికొచ్చి నా కొడుకు చేతులకు బేడీలు వేసినప్పుడే పోయింది పరువు అన్నాడు ఆవేశంతో. అలా అనుకుంటే నేను చేసేదేమీ లేదు. మీరొస్తే అంతా తెలుస్తుంది అన్నాను. ప్రతాపరాయుడిని లాకప్లో పడేసొచ్చాడు కృష్ణమూర్తి. నరసింహరాయుడు తెల్లటి మీసాలతో ముసలి సింహంలా నా ఎదురుగా కూర్చుని ఉన్నాడు. అవమానంతో కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. అప్పటికి రాత్రి 9 అయింది. చెప్పండి, నేను బెయిల్ మీద వాడిని విడిపించుకుని పోవాలనుకుంటున్నాను. ఇంతకీ వాడు చేసిన నేరమేమిటో అన్నాడు. హత్య. నరసింహరాయుడు తన ముందు బాంబు పడినట్లు ఉలిక్కిపడ్డాడు. ఏమిటి మీరనేది? అవును సార్, సత్యం అనే అతన్ని గంగులనేవాడితో హత్య చేయించాడు. ఎందుకు చేయించాడు? ఒక హత్య కాదు, 2 హత్యలు చేయించాడు. సత్యంతో గోపయ్యను హత్య చేయించాడు అన్నాను. ఆ ముసలి సింహం మతిపోయినట్టు చూశాడు. సరే, అదంతా కోర్టులో తెలుస్తుంది. వాడు నా కొడుకు కాబట్టి ముందు బెయిల్ మీద విడిపించుకుని పోవాలి, లేకపోతే నా ప్రెస్టేజ్ ఏమైపోతుంది అన్నాడు. నేను నవ్వాను. మీరు కంగారు పడకండి, అతను మీ కొడుకు కాదు అన్నాను. ఈసారి నరసింహరాయుడు నెత్తిన పిడుగు పడిన వాడిలా దిమ్మెరపోయాడు. ఏమిటి సార్ మీరనేది? నిజమే. మీకెలా తెలుసు? నిజం తెలుసుకోవటమే మా ఉద్యోగం, దోషులను శిక్షించడమే మా విధి అన్నాను. వివరంగా చెప్పండి. మీ ఏకైక కుమారుడు ప్రతాపరాయుడు. అవును. అతను 7 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు కృష్ణా పుష్కరాలకు వెళ్ళారు మీరు. అప్పుడు గోపయ్య మీ దగ్గర నౌకరు, అతన్ని వెంట తీసుకువెళ్లారు. నిజమే. మీరు స్నానం చేస్తున్నారు. మీ అబ్బాయిని గోపయ్య స్నానం చేయిస్తున్నాడు. మీ అబ్బాయి కొంచెం ముందుకు వెళ్ళి మునిగిపోయాడు. అవును. అప్పుడు గోపయ్య సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. ఒడ్డుకు వెళ్ళి బట్టలు ఇసుకలో కప్పెట్టాడు. అతని పులిగోరు పథకం మాత్రం బొడ్లో దూపుకున్నాడు. బాబుగారు, బాబుగారు, చిన్నబాబుగారు అంటూ అరవసాగాడు. తప్పిపోయినట్లు అందరినీ నమ్మించాడు. అంతమంది జనంలో ఎక్కడో తప్పిపోయాడని అంతా నమ్మారు. పోలీసు రిపోర్ట్ ఇచ్చినా మీ అబ్బాయి దొరకలేదు కదా? అవును సార్. 5 ఏళ్ల క్రితం మీ అబ్బాయి మీకు దొరికాడు, అవునా? అవును. 15 సంవత్సరాల తర్వాత మీరు మీ కొడుకుని ఎలా గుర్తించారు అడిగాను. చిన్నతనంలో వాడి మెడలో ఉన్న పులిగోరు పథకం, అందులో వాడి ఫోటో వలన గుర్తించాను. అతన్ని ఎవరు పంపారో గుర్తుందా? గోపయ్యే. అదంతా గోపయ్య నాటకం. మీ కొడుకు పోలికలు ఉన్నవాడి పేరు చిత్తరంజన్. వాడిది గుంటూరు. అక్కడ వీడిని చూసి గోపయ్య పట్టుకొచ్చాడు. వాడు తన తల్లిని వదిలొచ్చాడు. జమీందారు కొడుకును చేసినందుకు తను 5 లక్షలు ముట్ట చెప్పాలని కండిషన్ పెట్టాడు గోపయ్య. ఊరికే వచ్చేదానిలో ఎంత ఇస్తే మాత్రం నష్టమే ఉంది. చిత్తరంజన్ ఒప్పుకున్నాడు. గోపయ్య అతన్ని మీ కొడుకుగా నమ్మించాడు. నరసింహరాయుడు తెల్లబోయి వింటున్నాడు. అతను మీ కొడుకుగా నటిస్తూ గోపయ్యకు చాలా డబ్బు ముట్ట చెప్పాడు. కానీ గోపయ్య అత్యాశకు పోయి అతన్ని డబ్బు కోసం పీడించేవాడు. అతని పీడ వదిలించుకోవటానికి సత్యం ద్వారా గోపయ్యను చంపించాడు. కేసు వస్తే తను చూసుకుంటానని ధైర్యం చెప్పాడు. గోపయ్య చచ్చిపోయాక సత్యాన్ని మేము అనుమానం మీద అరెస్టు చేశాము. సత్యం భయపడి ఎప్పుడైనా తన మీద చెప్పేస్తాడేమోనని జాగ్రత్త కోసం సత్యాన్ని గంగులు అనేవాడితో చంపించాడు. గంగులు డబ్బు తీసుకొని ఇటువంటి పనులు చేయటంలో దిట్ట. నరసింహరాయుడు ముఖం కళ తప్పింది. ఆవేశం నీళ్లు పోసినట్లు చల్లారిపోయింది. గోపయ్య పీడ వదిలించుకోవాలనే ఉద్దేశంతోనే వాడు మాతో స్నేహంగా ఉండేవాడు, ఎందుకైనా మంచిదని. మీకెందుకు అనుమానం వచ్చింది అడిగాడు నరసింహరాయుడు. గోపయ్య చనిపోయినప్పుడు సత్యం అనేవాడిని అరెస్టు చేశామని చెప్పినప్పుడు అతనెవరో తెలియదని అన్నాడు.
మా అనుమానం గోపయ్య కొడుకు రామారావు మీదకు మళ్ళేటట్లు కబుర్లు చెప్పేవాడు. ఒకరోజు నేను మీ ఇంటికి వచ్చాను, మీ అబ్బాయి లేనప్పుడు. మనం అప్పుడు మొదటిసారి కలుసుకున్నాం. అవును, అది నాకు గుర్తుంది అన్నాడు నరసింహారాయుడు. ఆ రోజు మీ ఇంట్లో ఉన్న గ్రూప్ ఫోటోలలో ఒక దానిలో సత్యం ఉన్నాడు. నాకు అప్పుడే అనుమానం వచ్చింది. తన ఇంట్లో పనిచేసిన సత్యం అతనికి ఎందుకు గుర్తులేడు అని ఆలోచించాను. ఆ తర్వాత మాటల సందర్భంలో మీ అబ్బాయి కృష్ణా పుష్కరాల్లో తప్పిపోయిన సంగతి, 5 ఏళ్ల క్రితం దొరికిన సంగతి మీరు చెప్పారు. అవును, చెప్పాను. ఆ తర్వాత మీ వాడి మీద సిఐడీలను వేసి పాత కథంతా రాబట్టాను అన్నాను. నరసింహారాయుడు గంభీర వదనంతో నా వంక కృతజ్ఞతతో చూశాడు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.